ఇరుగు పొరుగు కథ రచన వాణి. హైదరాబాద్ సిటీలో ఉండే కూతురు వసంత ఇంటికి వచ్చినప్పటి నుంచి ఏమీ తోచక పిచ్చెక్కిపోతోంది ధనమ్మకు. 7 అంతస్తుల అపార్ట్మెంట్లో 5వ అంతస్తులోని 506 ఫ్లాట్లో ఉంటారు వసంత వాళ్ళు. ఒకే కాంపౌండ్లో అన్ని ఇళ్ళు, అంతమంది మనుషులు ఉన్నారనే గాని ఎవరితోటి మాట్లాడరు. తలుపులు బిడాయించుకొని లోపల కూర్చుంటారు. ఒక ఇంట్లోనే ఉన్నట్టున్న పక్క డోర్ తలుపు తెరుచుకోగానే ఒకసారి వాళ్ళ ఊళ్ళో పక్కవాళ్ళను పలకరించినట్టు, పనైందండి, ఏం కూర అని అడుగుదామనుకుంది ధనమ్మ. కానీ కూతురు గుడ్లురిమి చూడటంతో మాటను గొంతులోనే నొక్కి పట్టేసింది. అమ్మా, ఇది సిటీ, నీ పల్లెటూరు వేషాలు ఇక్కడ నడవు. అక్కడ ఇక్కడ అమ్మలక్క ముచ్చట్లు పెట్టావంటే కల్చర్ తెలియని మనుషులు అనుకుంటారు అంది. ఆ మాటలకు బుగ్గలు నొక్కుంది ధనమ్మ. సాయంత్రం కాగానే తను ఆ ఇరుగమ్మతోనో ఈ పొరుగమ్మతోనో వీధి అరుగుల మీద అటకురు ఇటకురు కూర్చొని ముచ్చట్లు పెట్టడం గుర్తుకొచ్చింది. ఏ కందిపప్పో పంచదారో సమయానికి అయిపోతే గ్లాసో కప్పో పట్టుకొని బదులుంటే ఇవ్వండి పిన్నిగారు అని పరస్పరం అడిగి తెచ్చుకున్న సందర్భాలు గుర్తుకొచ్చి, అది కదా జీవితం అంటే, ఇరుగు పొరుగు పొడగిట్టకపోవటం ఏంటో ఈ రోజుల్లో, విచిత్రం కాకపోతే అని మూతి 3 వంకర్లు తిప్పింది ధనమ్మ. ఉండబట్టలేక ఒకరోజు కూతురుతో అంది, అకస్మాత్తుగా ఏదైనా ప్రమాదమో ప్రాణాల మీదకి రావటమో జరిగితే ఎక్కడో ఉన్న అమ్మా నాన్నల కన్నా పిలవగానే పలికి పరిగెత్తుకొచ్చేది ఇరుగు పొరుగే కదనే అని. ఈ మోడర్న్ యుగంలో ఎన్నో ఎమర్జెన్సీ సర్వీసులు ఉన్నాయి. ఒక్క ఫోన్ కొడితే ఆగమేఘాల మీద వస్తారు, అంతేగాని పక్కెళ్ళకి ఉరకరెవ్వరు అంది వసంత. అవునా, నాకు తెలియదులే, నేనిక్కడ ఉండలేను కానీ మన ఊరు వెళ్ళిపోతాను అంటూ సంచి సర్దుకొని తన ఊరికి వెళ్ళిపోయింది ధనమ్మ. వెళ్ళిన 3వ రోజే వసంత అమ్మా అని ఏడుస్తూ ఫోను. ఏమైందే తల్లి అని అడిగింది ధనమ్మ. ఈరోజు ఇక్కడ పెద్ద ప్రమాదం జరిగిందమ్మా. గ్యాస్ లీక్ అవుతున్నట్టు చూసుకోకుండా స్టవ్ వెలిగిస్తే పెద్ద మంట లేచి నా కొంగు కంటుకుంది. ఏం చేయాలో తోచక భయంతో కేకలేస్తే పక్క ఫ్లాట్ అంకుల్ ఆంటీ వాళ్ళ అబ్బాయి వచ్చి నన్ను రక్షించి సిలిండర్ బంద్ చేసి మంటలు ఆర్పారు అంది. అవునా, ఎంత ప్రమాదం తప్పిందే నా బంగారు తల్లి అని పైకి అని ఫోన్ చేస్తే అదేదో సర్వీస్ వస్తుందని అన్నావు కదనే, రాలేదా మరి అని మనసులో అనుకుంది ధనమ్మ. ధన్యవాదాలు.